హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి నేను మీకు నార్మల్ పార్ట్ టైమ్స్ ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. బట్ ఈ పార్ట్ టైం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా చేయొచ్చు, ఈవెన్ స్టూడెంట్స్, చదువుకున్న వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ చేసుకోవచ్చు. మీకు ఇంకొక చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను కూడా చేస్తున్నా సేమ్ థింగ్. సో అదే నేను ఈ మధ్య కనుక్కోవడం వల్ల మీకు షేర్ చేస్తున్నా. సో చాలామందిని రీసెర్చ్ చేసి అడిగాను. సో అడిగితే ఒక 2 ఇయర్స్కి నాకు ఇది తెలిసింది. సో నేను మీకు అదే షేర్ చేస్తున్నా, కంటెంట్ క్రియేషన్. ఓకే, కంటెంట్ క్రియేషన్ అనగానే వీడియో స్కిప్ చేయొద్దు. నేనైతే రీసెంట్గా నాకు సెకండ్ ఛానల్ ఉందని మీకు అందరికీ తెలుసు కదా, అన్పెయిడ్ వైబ్స్ అండ్ వ్లాగ్స్ అనేసి ఛానల్ని నేను ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అందులో నేను చాలా మంత్స్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. బట్ రీసెంట్గానే నేను వీడియో స్టార్ట్ చేశాను. ఎందుకంటే అఫిలియేట్ చేయడం, ఓకే, ప్రోడక్ట్స్ని అఫిలియేట్ చేయడం, జస్ట్ ప్రోడక్ట్స్ని ట్యాగ్ చేయడం వల్ల మనము చాలా మనీని ఎర్న్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు ఎర్న్ ద మనీ. ఓకే, లైక్ ఏ పార్ట్ టైం. సో అలా నేను కొన్ని క్రియేటర్ క్లబ్స్లో జాయిన్ అయ్యాను. ఓకే, కొన్ని క్రియేటర్ క్లబ్స్లో జాయిన్ అయ్యి ఐఎమ్ ఎర్నింగ్ ద అమౌంట్ త్రూ అఫిలియేట్. ఓకే, అది చాలామందికి తెలీదు, అఫిలియేట్ వల్ల మనకు మనీ వస్తుందా రాదా అనేసి. బట్ నేను మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ప్రోడక్ట్ లింక్ జస్ట్ క్లిక్ చేసినా కూడా, వేరే ప్రోడక్ట్ పర్చేస్ చేసినా కూడా మనకి అమౌంట్ వస్తుంది. ఓకే, దానివల్ల మనకు అమౌంట్ అనేది డైలీ జనరేట్ అవుతుంది. దిస్ ఈజ్ మై రియల్ ఐ విల్ షో ఇన్ ద స్క్రీన్. దిస్ ఈజ్ మై రియల్ ఎర్నింగ్స్ విచ్ ఐ ఎర్న్ జస్ట్ ఇన్ ద 3 days. ఓకే, విత్ ఇన్ ద 3 daysలో నేను ఇంత ఎర్న్ చేశాను త్రూ అఫిలియేట్. ఇదంతా నేను విత్డ్రాల్ ఎప్పుడు చేసుకోవచ్చు? వెన్ ఐ వాంట్. ఓకే, మినిమం 100 రూపీస్ నువ్వు ఎర్న్ చేస్తే అది విత్డ్రాల్ చేయొచ్చు. నేనైతే విత్డ్రాల్ చేయలేదు, ఎందుకంటే ఐ వాంట్ టు కీప్ ఇట్ ఫర్ సేవింగ్స్. ఓకే, సో ఇలా మనము అఫిలియేట్ కూడా చేయొచ్చు. మరి ఇది ఎలా చేయాలి ఏంటి అనేసి వీడియో చేద్దాం. ఇందులో ఎవరైనా చేసుకోవచ్చు. నేను ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. ఇలా అఫిలియేట్ చేయడం వల్ల మనము కొన్ని బ్రాండింగ్ ఏజెన్సీస్ కొలాబరేట్ చేస్తాయి మనతో పాటు. ఓకే, సో మన ఫాలోవర్స్ని, మన సబ్స్క్రైబర్స్ని ఏం చూడరు వాళ్ళు. మనం ఎలా జనరేట్ చేస్తున్నాం కంటెంట్ని, ఎలా చేయగలుగుతున్నాం అన్నదే వాళ్ళు చూస్తారు. ఓకే, మన రీచ్ ఎంత అని చూస్తారు. దెర్ ఈజ్ నో ఫాలోవర్స్ కౌంట్, దెర్ ఈజ్ నో నథింగ్. ఓకే, నేను కొన్ని వాట్సాప్ గ్రూప్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు. సో దీస్ వాట్సాప్ గ్రూప్స్ ఆర్ జస్ట్ ఫర్ బ్రాండింగ్ ఏజెన్సీస్. ఓకే, వీళ్ళంతా బ్రాండింగ్ ఏజెన్సీస్. నేను రీసెంట్గా జాయిన్ అయిన గ్రూప్స్ ప్రతి ఒక్క దాంట్లో బాటర్ కొలాబరేషన్ అనేసి, పేమెంట్ కొలాబరేషన్ అనేసి, జస్ట్ క్యాంపెయిన్ అనేసి, ట్రావెలింగ్ అనేసి, ఇలా చాలా కొలాబరేషన్స్ బ్రాండింగ్ ఏజెన్సీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్రాండింగ్ ఏజెన్సీ నాకు ఎలా వచ్చిందంటే, నాకు రీసెంట్గా ఒక కొలాబ్ వచ్చినప్పుడు ఒక బ్రాండింగ్ ఏజెన్సీ నాతో కనెక్ట్ అయింది. ఓకే, ఆ బ్రాండింగ్ ఏజెన్సీ వాళ్ళు ప్లీజ్ జాయిన్ ఇన్ దిస్ గ్రూప్ అని చెప్పారు. ఓకే, నేను అందులో జాయిన్ అయినప్పుడు డిఫరెంట్ బ్రాండింగ్ ఏజెన్సీ వాళ్ళు ఆ గ్రూప్లో ఉన్నారు. అంటే నాకు అప్పుడు అర్థమైందంటే, ఒక యూట్యూబ్కి కానీ, ఒక ఇన్స్టాగ్రామ్కి కానీ బ్రాండింగ్ ఎలా వస్తుందంటే, బ్రాండింగ్ ఏజెన్సీస్ త్రూ వస్తుంది. ఓకే, సో ఆ బ్రాండింగ్ ఏజెన్సీస్కి మనం రీచ్ అవుట్ అవ్వాలి అంటే, ఫస్ట్ వాళ్ళు మనకి రీచ్ అవ్వాలంటే మనం కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అఫిలియేషన్స్ కానీ, లేకపోతే కంటెంట్ని కానీ క్రియేట్ చేస్తూ ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. నేను రీసెంట్గా సెకండ్ ఛానల్లో జస్ట్ షార్ట్స్ పెడుతున్నా, మీరు ఆ షార్ట్స్ గమనించండి కావాలంటే. నేను ఓన్లీ ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తున్నా, బట్ ఓన్లీ దట్ ప్రోడక్ట్స్ గివింగ్ మీ రెవెన్యూ దెన్ ద యూట్యూబ్. ఓకే, నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ కన్నా ఓన్లీ దట్ ప్రోడక్ట్స్ ఈజ్ గివింగ్. ఎందుకంటే వ్లాగ్స్ ఎవరు చూడరు, బట్ ప్రోడక్ట్స్ని సంబడి విల్ క్లిక్. ఈ ప్రోడక్ట్ ఇంత తక్కువకి వస్తుందంటే ఎవరైనా విల్ క్లిక్ ఇట్. ఓకే, అలా నేను రెవెన్యూ జనరేట్ చేసుకుంటున్నాను. దాని నుంచి మనం ఓన్లీ ఆ ప్రోడక్ట్స్ నుంచే కాకుండా వీడియో నుంచి రెవెన్యూ ఎర్న్ చేస్తాం, ప్రోడక్ట్ నుంచి రెవెన్యూ ఎర్న్ చేస్తాం, అండ్ ఆల్సో బ్రాండింగ్ నుంచి కూడా రెవెన్యూ ఎర్న్ చేస్తాం. ఏ ప్రోడక్ట్ అయితే మనము అఫిలియేట్ చేస్తున్నామో ఆ బ్రాండింగ్ వాళ్ళు కూడా మనకి ఎర్నింగ్కి కమిషన్ ఇస్తారు. ఓకే, అంతేకాకుండా ఫ్యూచర్ డేస్లో మనకి కొలాబరేట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ బ్రాండింగ్ ఏజెన్సీ గ్రూప్స్లో జాయిన్ అయితే ఏమవుతుందంటే, వాళ్ళు మీకు ఈ గ్రూప్స్లో జాయిన్ అయినందుకు బాటర్ కొలాబరేషన్ అనేసి డిఫరెంట్ కొలాబరేషన్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫామ్స్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కొలాబరేషన్ వస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ అయితే మనం చూద్దాం ప్రతి ఒక్కటి ఎలా ఏంటి అనేసి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది నా సెకండ్ ఛానల్ వైటీ స్టూడియో అనమాట. మీరు చూసుకోవచ్చు, నేను జస్ట్ ఇడ్లీ మేకర్ నుంచే 207 రూపీస్ ఎర్న్ చేశాను. అండ్ ఇందులో నుంచి 33, ఇందులో నుంచి 16, 49, 48, 40, 18, 16 ఇలా మనము
చాలా ఎర్నింగ్స్ చేయొచ్చు. ఇలా మనము ప్రోడక్ట్స్ని ట్యాగ్ చేయడం వల్ల మనకు వచ్చే రెవెన్యూ అనమాట ఇది నేను ఎలా చేసుకుంటానంటే ప్రోడక్ట్స్ని డైలీ రివ్యూ చేయడం వల్ల వస్తుంది. అండ్ సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ చూడండి, ఇవన్నీ బార్టర్ కొలాబరేషన్స్, పెయిడ్ కొలాబరేషన్స్ అనమాట. నేను ఇంకా మీకు మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసేసి ఇదొక మీడియా అనమాట. ఒక కొలాబ్ రీల్కి వాళ్ళకి 1K నుంచి ఫాలోవర్స్ ఉండాలి, బడ్జెట్ యాజ్ పర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. ఇలా ఒక ఫామ్ అయితే వాళ్ళు ఇస్తారనమాట మనకి. ఇలా ఒక ఫామ్ ఇచ్చి ఈ ఫామ్ని ఫిల్ చేయాలి. ఓకే, ఈ ఫామ్ని ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక కొలాబ్ రావడమే కాకుండా ఫాలోవర్స్ కౌంట్ అన్నీ ఇస్తే వాళ్ళే వాళ్ళ గ్రూప్స్లో జాయిన్ చేసుకొని ఎప్పటికైనా సరే మనకి వీడియోస్కి రెవెన్యూ అనేది జనరేట్ చేస్తారనమాట. ఓకే, సో ఇలా మనము చేసుకుంటే ఇది ఇంత బికాస్ ఆఫ్ కొలాబరేషన్, ఇదంతా బికాస్ ఆఫ్ అఫిలియేషన్, ఇదంతా బికాస్ ఆఫ్ మీరు క్రియేషన్ చేయడం వల్ల, కంటెంట్ క్రియేషన్ చేయడం వల్ల. అందుకని ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా మీరు ఎండ్ చేసుకోవచ్చు. సడన్గా ఒకరోజు మీకు 5,000 నుంచి 10,000 వరకు కూడా ఎండ్ చేసుకునే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ప్లీజ్ స్టార్ట్ ద కంటెంట్ క్రియేషన్. అండ్ ఆల్సో ఇది చూసుకోండి, కొలాబరేషన్ కాల్స్. ఒక పారాషూట్ వాళ్ళు 10,000 ప్లస్ ఫాలోవర్స్ ఉంటే ఓన్లీ ఫీమేల్ క్రియేటర్స్కి పేఅవుట్ 2,000 ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ 1 ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్ అనమాట, నాన్ కొలాబ్ రీల్ అనమాట. అండ్ అలా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇలా మనము ఫామ్స్ని ఫిల్ చేయాలి. ఓకే, ఇలా ఎవరైనా ఉంటే ట్రై ఇట్ అండ్ మీ లైఫ్లోనే కొంచెం కష్టపడితే చాలు రెవెన్యూని జనరేట్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ని నేను మీకు షేర్ చేస్తాను, అన్పెయిడ్ వైబ్స్ అండ్ బ్లాగ్స్ది, అండ్ ఆల్సో యూట్యూబ్ది కూడా షేర్ చేస్తాను. యూ కెన్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ ఫాలో మీ ఫర్ మోర్ డౌట్స్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.